కావేరి జలాల అంశం ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తంజావూరులో జరిగిన నిరసనల ప్రదర్శనలో నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీనిపై సీఎం విజయ్కు చెందిన టీవీకే పార్టీ తీవ్రంగా మండిపడింది. ఉదయనిధిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. కావేరి నదీ జలాల అంశంపై సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఉదయనిధి మాట్లాడుతూ విజయ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి పరోక్షంగా నటి ప్రస్తావన తెచ్చారు. ఆమె గురించి ధ్వనించేలా అనుచితంగా మాట్లాడారు. అయితే తాను చెప్పింది కావేరి గురించేనని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అసహ్యమైన వ్యాఖ్యలని టీవీకే నేతలు మండిపడ్డారు. ఎవరిపైనా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనమని టీవీకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఇది సిగ్గుచేటు ప్రవర్తన అని తప్పుబట్టారు. తనను తాము ద్రవిడ మోడల్గా చెప్పేవారు ఇలా మాట్లాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చూస్తూ ఊరుకోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. కాగా ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని విజయ్ పార్టీ డిమాండ్ చేసింది. ఉదయనిధికి వ్యతిరేకంగా తమిళగ వెట్రికలగం కార్యకర్తలు భారీగా చేరుకుని ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీవీకే కార్యకర్తల నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ ఘటనల మధ్య ఉదయనిధిని అరెస్టు చేయాలంటూ టీవీకే కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు చేపట్టిన చర్యలపై డీఎంకే కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులకు డీఎంకే కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఇదిలా ఉండగా ఉదయనిధిని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. డీఎంకే వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్పై మధ్యాహ్నం కోర్టు విచారించనుంది. చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయనికి వ్యతిరేకంగా తమిళగ వెట్రికలగం కార్యకర్తలు భారీగా చేరుకుని ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీవీకే కార్యకర్తల నిరసన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం, విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అక్కడ రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, పరస్పర ప్రత్యారోపణలకు తమిళనాడు రాష్ట్రం, తమిళనాడు రాజకీయాలు వేదికగా మారుతున్నాయి. తాజాగా డిఎంకే ప్రధాన ప్రతిపక్ష నేత, డిఎంకే పార్టీ భవిష్యత్తు నేతగా, అదేవిధంగా ప్రస్తుతం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కావేరీ నది జలాల అంశానికి సంబంధించి నిరసనకు సంబంధించి సభను నిర్వహించారు. ఈ సభలో ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అది ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకు దారితీశాయి. కావేరీ నది జలాల అంశానికి సంబంధించి నిరసన సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా అక్కడ ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా స్పందించినటువంటి ఉదయనిధి స్టాలిన్ నేరుగా పేర్లు తీసుకోకుండా కొంత వ్యంగ్యంగా మాట్లాడారు, కొంత అశ్లీలత పదాలను ఉపయోగించారనే పెద్ద ఎత్తున టీవీకే కార్యకర్తలు, టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ఇంటిని ముట్టడించేందుకు టీవీకే కార్యకర్తలు ప్రయత్నం చేశారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు పిఎస్ లో ఉదయనిధి స్టాలిన్ పై టీవీకే కార్యకర్తలు కేసు పెట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం నుంచి తమిళనాడులో చెన్నైలో హైడ్రామా నెలకొనుందని చెప్పుకోవచ్చు. ఉదయనిధి స్టాలిన్ నివాసానికి పోలీసులు వెళ్లారు. ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రధానంగా ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఈ ఫిర్యాదులో ప్రధానంగా టీవీకే కార్యకర్తలు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ఈ ఘటన తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు ఉదయనిధిపై విమర్శలు గుప్పిస్తుండగా డిఎంకే నేతలు మాత్రం తమ వాదనను వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా టీవీకేకు జతగా అటు బీజేపీ కూడా
డిఎంకే పార్టీ పైన తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా, మహిళలను కించపరిచే విధంగా ఉదయనిధి స్టాలిన్ ఒక నిరసన సభలో మాట్లాడడం, బహిరంగ సభలో మాట్లాడడం మంచి పద్ధతి కాదంటూ కూడా డిఎంకే పార్టీని ఉద్దేశించి తమిళనాడులో ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. అంటే తమిళనాడులో విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, టీవీకే అధికారులకు వచ్చిన తర్వాత గతంలో కూడా డిఎంకే నేతలు, డిఎంకేకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు సీఎం విజయ్ను ఉద్దేశించి, త్రిషను ఉద్దేశించి అనేక రకమైన కామెంట్స్ చేశారు. విజయ్ను నేరుగా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. దీనిపైన వారు అరెస్టులు అయిన పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో తమిళనాడులో తొలి నుంచి రాజకీయంగా కొంత వ్యక్తిగత దూషణలకు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు పెట్టింది పేరుగా ఉన్నాయి. గతంలో జయలలిత వర్సెస్ కరుణానిధి ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణలు, అరెస్టులు, తిరిగి జయలలిత అధికారంలో ఉంటే కరుణానిధి అధికారంలో ఉంటే జయలలిత అరెస్ట్, ఇట్లాంటి పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత జయలలిత వర్సెస్ స్టాలిన్, ఇట్లా కూడా తమిళనాడులో వ్యక్తిగత దూషణలకు కీలక రాజకీయ నేతలు తమ వేదికగా మార్చుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు తమిళనాడులో సరిగ్గా అదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పొచ్చు. ఇద్దరు సినీ రంగం నుంచే వచ్చారు. ఉదయనిధి స్టాలిన్ గతంలో సినిమాల్లో పనిచేశారు, హీరోగా అనేక సినిమాల్లో యాక్ట్ చేశారు. అదేవిధంగా తమిళంలో క్రేజ్ ఉన్నటువంటి విజయ్ దళపతి కూడా తమిళనాడులో సూపర్ స్టార్ గా పేరుగాంచారు కాబట్టి ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయ పార్టీ పెట్టారు, ఇప్పుడు సీఎం అయ్యారు. విజయ్ను అదేవిధంగా త్రిషను టార్గెట్ చేస్తూ తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలు తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్నాయి. దీంతో అక్కడ అధికారంలో ఉన్నటువంటి టీవీకే ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి, యాక్షన్ లోకి దిగి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రధానంగా తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కావడం ఇది ఒక రాజకీయాల్లో సంచలనమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్, విజయ్ సినీ రంగంలో సమకాలీకులుగా ఉన్నారు. గతంలో ఎంజీఆర్ కరుణానిధి సమకాలీకులుగా ఉన్నారు. ఆ తర్వాత జయలలిత స్టాలిన్. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ అన్నట్లుగా రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఉదయనిధి చేసినటువంటి కామెంట్స్ అరెస్ట్ వరకు దారితీసిన పరిస్థితి మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఈ వ్యవహారంలో ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు ఉదయనిధిపై విమర్శలు గుప్పిస్తుండగా డిఎంకే నేతలు తమ వాదనను వినిపిస్తున్నాయి.
కావేరీ జలాల అంశం ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తంజావూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక కావేరీ నది జలాల అంశంపై సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఉదయనిధి మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి పరోక్షంగా నటి ప్రస్తావన తెచ్చారు. ఆమె గురించి ద్వంద్వార్థం వచ్చేలా అనుచితంగా మాట్లాడారు. అయితే తాను చెప్పింది కావేరీ గురించేనని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అసహ్యమైన వ్యాఖ్యలని టీవీకే నేతలు మండిపడ్డారు. ఎవరిపైన ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. డీఎంకే దిగజారుతున్న రాజకీయాల ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనమని టీవీకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఇది సిగ్గుచేటు ప్రవర్తన అని తప్పుబట్టారు. తమను తాము ద్రవిడ మోడల్గా చెప్పేవారు ఇలా మాట్లాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చూస్తూ ఊరుకోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. కాగా ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ను ఫిర్యాదు చేస్తుంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని విజయ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక మరోవైపు ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదైంది. నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో తంజావూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. நம்ம வண்டியை வர சொல்றீங்களா?
ఈ వ్యవహారంలో ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉదయనిధి వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారం రేపాయి. డిఎంకే, టీవీకే నేతల మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఆయన ఇంటి ముందు విజయ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది. விஜய் மாநகர விஜய் விட இல்லைங்கய்யா பொங்கல் கூத்து வச்சுக்கலங்க எடுங்க சார் போலீஸ் வந்து அரேஞ்ச் பண்றீங்க நீங்க ஆர்ப்பாட்டம் பண்ணுங்க எங்களை வந்து என்டர் பண்ணிக்கிறீங்க பாருங்க எடுங்க சார் எடுங்க சார் நீங்க போலீஸ் எங்க நாங்களே பண்றோம் வண்டி வண்டி வழி விடுங்க நீங்க வாங்க பண்ண முடியும் நீங்க இருக்க கூட்டம் நீங்க ஜாஸ்தியா சேர்த்து కావేరీ జలాల అంశం ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తంజావూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్కు తరలించారు. பஸ் உள்ளால போனவா பாதி மாறு உள்ள இவருக்கு ஒரே ஒருத்தர் உள்ள உட்கார்ந்துருக்கான் வீட்டு வாசல். ஹலோ ஹலோ பிரசாந்த் என்ன பிரசாந்த் வாட் ஹேப்பன் they were here and at the starting point உள்ள
ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன